రాష్ట్రంలో ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. ఏలూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ శర్మ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన కొరత తలెత్తింది. అన్ని బంకుల వద్ద కూడా వాహనదారులు పెట్రోల్ అలాగే డీజిల్ కోసం క్యూ కడుతున్నారు. గత 2 రోజుల నుంచి కూడా పాక్షికంగా ఉన్న ఈ ఇంధన కొరత అనేది ఈరోజు తీవ్ర రూపం దాల్చింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా వరకు బంకులు కూడా మూసేసిన పరిస్థితి. నో స్టాక్ బోర్డు పేరుతో ఇంధనం కోసం వచ్చేవారికి ఈ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లాలన్నా లేదా అత్యవసర పనుల మీద బయటికి వెళ్లే వారికి ఇంధనం కొరత తీవ్ర తలనొప్పిగా మారింది. జిల్లా యంత్రాంగం కూడా ఇంధన కొరత మీద ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించి జిల్లాలో ఇంధన కొరత రాకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెప్తున్నా, అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా కూడా చర్యలు చేపట్టడం లేదు. ఎంచబోతుందండి. చాలా ఇబ్బంది పడిపోతున్నాం బాబు. ఆయిల్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం గట్టిగా మీరు చూడాల్సింది మేము రేమల్లి వెళ్ళాలి. మొత్తంగా మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఏలూరు ప్రధాన రహదారి మీద ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. మన దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఇంధనం కోసం వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా ఈ పెట్రోల్ కోసం వాహనదారులందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆక్వాకల్చర్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ ఆక్వాకల్చర్లో ఈ డీజిల్ వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రేడియేటర్లను రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ ఇంధనం దొరకపోవడంతో ఈ రేడియేటర్ల వినియోగం అనేది గణనీయంగా తగ్గిపోయింది. మరొక వైపు సమ్మర్ కావడంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అనేవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు ఇంధనం దొరక్క అలాగే విద్యుత్ కోతల వల్ల ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. మరొకవైపు ఏలూరు నగరంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు వచ్చారు సార్? నేను వచ్చి బాగుంటే ఏంటంటే ఏదో వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు, కొడతారో లేదో తెలియట్లేదు. వెయిటింగ్ చేస్తున్నాము. చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉంది. మీరు సార్? నేను ఒక అరగంట అవుతుంది. ఏమీ చెప్పట్లేదు సమాధానం. ఉంటే కొడతారు, లేకపోతే వెళ్ళిపోతారు జనాలు. మేమేమో డ్యూటీకి వెళ్ళాలి, ఆయిల్ లేదు తిరగటానికి చేయటానికి. దానికోసం వెయిటింగ్. కొడుతున్నారో లేదో చెప్తే ఏదో ఒకటి చేయొచ్చు. ఈరోజు సోమవారం కావడంతో చాలా మంది కూడా ప్రభుత్వ కార్యాలయాలకు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇంధనం లేకపోవడంతో వారందరూ కూడా కార్యాలయాలకి సమయానికి వెళ్లే అవకాశం అయితే లేదు. మీరు ఎన్నింటికి వచ్చారండి? మేము వచ్చి అరగంట అయింది. అసలు ఉందంటే కొడుతున్నారంటే లైన్లో నుంచోవచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఏమీ చెప్పట్లేదు సమాధానం. దానికోసం చూస్తున్నాం సమాధానం. కనీసం రిప్లై ఇవ్వాలి కదా. ఏదో ఒకటి లేదు, తాడు కట్టేమనండి, లేదనుకుంటాం వెళ్ళిపోతాం. అసలు కడుతున్నట్టుగా అక్కడ యూనిఫామ్ వేసుకొని పిల్లలను నుంచోబెట్టారు. కొడుతున్నారని ఆశ ఉంటుంది కదా. ఆశ మరి ఏం చేస్తారో తెలియదు. రైట్. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంధన కొరత వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. మొత్తం వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజుల నుంచి కూడా పాక్షికంగా ఉన్న ఈ ఇంధన కొరత అనేది సోమవారం అనేది తీవ్ర రూపం దాల్చింది. ఉదయం నుంచి కూడా వాహనదారులు బంకులకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే చాలా వరకు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, తణుకు చాలా చోట్ల కూడా ఈ పెట్రోల్ బంకులు అనేవి మూతపడినాయి. కొన్ని చోట్ల అత్యవసరమైతే తప్ప కొన్ని చోట్ల పెట్రోల్ అనేవి కొట్టని పరిస్థితి. ఇక డీజిల్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. మరి డీజిల్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. మరొకవైపు ప్రభుత్వం కూడా ఈ డీజిల్ కొరతను అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిన్న మొన్నటి వరకు కూడా బండికి 200 అలాగే 4 వీలర్కి 500 చొప్పున పెట్రోల్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. చాలా వరకు కూడా బంకులన్నీ మూతపడడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరొకవైపు ఆక్వా రంగానికి ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే ఆక్వాకి సంబంధించి రొయ్యలు కానీ చేపలు కానీ వాటికి ఆక్సిజన్ అందించాలంటే రేడియేటర్లను ఉపయోగించాలి. ప్రస్తుతం డీజిల్ కొరత వల్ల వాటిని ఉపయోగించే పరిస్థితి లేదు. మరొకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువగా ఆక్వా సాగు అనేది గ్రామీణ ప్రాంతాల్లో చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవి కాలం కావడంతో విద్యుత్ కోతలు అక్కడక్కడ పాక్షికంగా అమలవుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా అనేది పూర్తి స్థాయిలో రైతులకు అందకపోవడంతో అటు విద్యుత్ లేక అలాగే మరొకవైపు డీజిల్ లేక ఆక్వా రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఇంధన కొరత అనేది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు.